నమస్తే. వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం వరాల జల్లు కురిపించింది. 15,000 కోట్లు క్యాపిటల్ కోసం కేటాయించడం పట్ల ట్వీట్ చేశారు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి అరుణోదయం లాంటిది. సో, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలైన మనం గర్వించదగ్గ విషయమని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారంట. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకోండి. అప్పుల పాలైపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకోండి. స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, రైల్వే జోన్ ఇవ్వండి, ఇంకా ఇతరేతర చట్టపరంగా, న్యాయపరంగా ఎప్పుడైతే విభజన చేసినప్పుడు ఏదైతే తీర్మానాలు, హామీలు ఇచ్చారో అవన్నీ తూచా తప్పకుండా తృణప్రాయంగా చేయండి. ఎందుకంటే 5 ఏళ్ళు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం పరిపాలించబడింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. మీరు ఏదో చేస్తారని నమ్మకంతో ప్రజలు మీకు ఓటేశారు. ఇప్పుడు మీరు 15,000 కోట్లు ఇచ్చారు బానే, ఏపీ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం. ఇంకా ఇతరేతర స్టేట్‌కి కావాల్సిన అన్నీ ఇవ్వండి. దీంతో పాటు ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం విద్యా, వైద్యం మీద కూడా ఫోకస్ పెట్టండి. రాష్ట్రానికి ఎవరు విద్యతో గాని, వైద్యంతో గాని ఇబ్బంది పడకూడదు. అలా ప్రభుత్వాలు చాలా అంటే చాలా ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలా తీసుకున్న పక్షంలోనే మనకు అన్ని సాధ్యాలు అవుతాయి. ఇంకోటి, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు, నెక్స్ట్ బీజేపీ కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారంట. ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్. ఆంధ్రాకే కాదు, బీహారు, ఒరిస్సా, బెంగాల్, బీహారు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఈ 5 రాష్ట్రాలకి చాలా అంటే చాలా నిధులు ఇచ్చాయి. ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఎలా చేస్తుందంటే మంచిగా ఇస్తుంది, లేకపోతే ఎవరికి ఇవ్వదు, లేదా దక్షిణ ప్రాంతంలో చేసి కేవలం చేసుకుంటుంది, లేదా కొన్ని ప్రాంతాలకు ఇచ్చి మిగతా వాళ్ళు చిన్న చూపు. ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, పంజాబ్ ఉంది, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ ఏం ట్వీట్ చేశారు? ఇది ఒక అరుణోదయం అని ట్వీట్ చేశారు. గత ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు ఆంధ్ర రాష్ట్రాన్ని, వాళ్ళేం డిమాండ్ చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. దీంతో పాటుగా మెయిన్ ఫోకస్ పెడుతున్నాను, ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి సరిగ్గా లేదు. రోడ్ల మీద కూడా బాగా, ఇప్పుడు మీరు బీహార్కి ఇచ్చుకున్నారు కదా 26,000 కోట్లు కేవలం రోడ్ల నిర్మాణానికి. అలానే ఆంధ్ర రాష్ట్రం కూడా చూడండి, రోడ్ల నిర్మాణానికి నెక్స్ట్ అప్పుల పాలైపోయింది. దానికి మంచి అంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. దానికి 10 లక్షల హెక్టార్ల భూమి మునిగిపోయింది వర్షాలకి. రైతులు నెట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. ఇంకోటి చూడండి, కళల సాధారణ దిశగా మొదటి దశ అంటారు చూడండి. ఇప్పుడు ఈయన ట్వీట్ చేశారు, బానే ఉంది. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక ప్యాకేజ్ అంటే ఎక్కడెక్కడ? ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు, ఈ 3 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వనున్నట్లు తెలిపారు. నెక్స్ట్, హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్, విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ నోడలకు ప్రత్యేక సాయం చేస్తామని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు కారిడార్లో ఓరవకలకు, విశాఖ, చెన్నై కారిడార్లో కొప్పగిర్తికి నిధులు ఇస్తామని చెప్పారు. వీటన్నిటితో పాటు కోస్టల్ ఏరియాస్ కూడా ఇండస్ట్రియల్ సెక్టార్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ఇచ్చారంట. అందుకే సమర్థగల నాయకుడు ఉంటే రాష్ట్రం కానీ, దేశం కానీ అభివృద్ధి చెందుతున్న సహాయ శాఖలు ఉంటే ఆ దిశగా రాష్ట్రం కానీ, దేశం కానీ వెళ్తుంది. సో ఏపీకి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రాన్ని డిమాండ్ చేస్తాం, ఏపీకి రావాల్సినవన్నీ మీరు తూచా తప్పకుండా మాత్రం చేయండి. ఇది ఇచ్చారు, బాగానే ఉంది. ఇంకా ఏం రావాలి, ఏ హామీలు ఇచ్చాం, ఏమేమి పెండింగ్ ఉన్నాయి, మొత్తం అన్నిటి మీద ఫోకస్ చేసి కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి అయితే న్యాయం అయితే చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.